నమస్తే అండి, నేను డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ అండి, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్, చంపాపేట, హైదరాబాద్. సో సడన్ కార్డియాక్ డెత్ అనేది మనం అందరము వింటా ఉంటాము. అంటే ఒక మనిషి సడన్గా అంటే ఏదో ఒక పని చేస్తూ ఉన్నా, లేదంటే కూర్చొని ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, లేదంటే ఇంట్లోనే ఉండొచ్చు. సడన్గా ఒక మనిషి కుప్పకూలిపోతాడు, కింద పడిపోతాడు. సో అప్పుడు మనం ఏం చేయగలం అంటే, సామాన్య మనిషి అంటే మానవుడు పక్కన ఉన్న ఫ్యామిలీ మెంబర్ కానీ, ఫ్రెండ్ కానీ ఏం చేయగలడు వాళ్ళ ప్రాణాన్ని కాపాడనీకంటే, మనకి దానికి ఉండేదే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం, అంటే బిఎల్ఎస్. దీంట్లో ఏముంటాయంటే త్రీ త్రీ ఉంటాయి. సిఏబి అంటే కార్డియాక్ అంటే చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్వే అంటే మన ఎయిర్వేస్ అంటే గాలి వెళ్తుంది కదా, ఎయిర్వే అంటాం దాన్ని. బ్రీతింగ్ అంటే ఊపిరి ఆడుతుందా లేదా అనేది లంగ్స్కి అనేది చూస్తాం అనమాట. ఇది ఎలా చూస్తామంటే, ఒక పర్సన్ సడన్ గా కుప్పకూలిపోతే వాడిని తట్టేసి వాళ్ళు కాన్షియస్ లో ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తాం. అంటే కాన్షియస్ లో లేడు, లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలంటే ఊపిరి ఆడుతుందా లేదా అని చూస్తాం. ఊపిరి ఆడుతుందా లేదా ఎలా చూడొచ్చు అంటే, మీరు ముక్కు దగ్గర మీరు ఏలు పెట్టినా గాలి ఆడుతుందా లేదా తెలిసొచ్చు, లేదా మన చెస్ట్ రైజ్ అవుతుంది, చెస్ట్ కానీ అబ్డామిన్ కానీ పైకి కిందికి ఆడుతుందా లేదా అని చూడొచ్చు. ఒకవేళ ఆ రెండు లేకుంటే వాళ్ళకి ఊపిరి కూడా ఆడనట్టు. మూడవది గుండె కొట్టుకుంటుందా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. మన చెయ్యి గుండె మీద పెట్టినా, లేదంటే చెవు వచ్చి దగ్గర వచ్చి గుండె దగ్గర పెట్టినా మనకు తెలుస్తుంది గుండె కొట్టుకుంటుందా లేదా అనేది. లేదా మనకి ఇక్కడైతే విండ్ ట్యూబ్ ఉంటుంది, ఎయిర్వే ట్యూబ్ ఉంటుంది. ఎయిర్వే ట్యూబ్ పక్కన ఒక 2-3 ఫింగర్స్ పెడితే మీకు పల్స్ అనేది తెలుస్తుంది, పల్స్ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. ఇవన్నీ ఏమీ లేకుంటే పేషెంట్ అనేది సడన్ గా కుప్పకూలిపోయినాడు అంటే, బ్రీతింగ్ జరగట్లేదు, హార్ట్ ఫంక్షన్ జరగట్లేదు, బ్రెయిన్ కూడా ఇన్యాక్టివ్ అయిపోయిందని అనమాట. సో ఇలాంటి పేషెంట్స్కి, ఇలాంటి ఒక మనిషికి మనం మనం ప్రాణం పోయగలిగే ఒకే ఒకటి ఏంటంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం. దాన్ని సిపిఆర్ అంటాం, కార్డియో పల్మనరీ రిసిస్టేషన్. అంటే దీంట్లో ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏంటంటే చెస్ట్ కంప్రెషన్స్. అంటే మన ఛాతీని కంప్రెస్ చేయడం అనమాట. కంప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, కంప్రెస్ చేసినప్పుడు మన గుండెలో ఉన్న బ్లడ్ అంతా బాడీకి సర్క్యులేట్ అవుతుంది. మనం అదే రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ పెరిఫరీ నుంచి బ్లడ్ వస్తుంది. ఇలా చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల పేషెంట్కి కొంచెం టైం ఇచ్చే అవకాశం ఉంటుంది బతకనికి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా చెస్ట్ కంప్రెషన్స్ అనేది ఇక్కడ చేయడం ద్వారా, ఈ చెస్ట్ కంప్రెషన్స్ అనేది చేయడం ద్వారా ఈ విధంగా బ్లడ్ అనేది సర్క్యులేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనిషికి అనేది. సో కంపల్సరీ ఇవి నిమిషానికి 100 చేయాలి. అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్గా 2 ఇంచెస్ డెప్త్ అనేది వెళ్ళాలన్నమాట. ఈ డెప్త్ వెళ్ళినప్పుడే ఎఫెక్టివ్గా మన గుండెలో ఉన్న బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. దెన్ మళ్ళీ బ్లడ్ రిసీవ్ చేసుకోగలుగుతుంది అనమాట. దెన్ ఎయిర్వే, మనము అది అడ్వాన్స్డ్ మనకి ఏమి ఎక్విప్మెంట్ ఉండవు కాబట్టి వీలైతే బ్రీతింగ్ అనేది ఒక కర్చీఫ్ పెట్టేసి మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా సిపిఆర్ చేయడం అంటే కార్డియో పల్మనరీ రిస్ట్రిక్షన్, చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్వే, బ్రీతింగ్, ఇవి మనం అందించడం వల్ల ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది. సైమల్టేనియస్గా మనకు మెడికల్ సపోర్ట్ ఎమర్జెన్సీని యాక్టివేట్ చేయడం ద్వారా ఇమీడియట్గా వాళ్ళ అవైలబిలిటీ కూడా అందుబాటులోకి వస్తే పేషెంట్ ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారనమాట. ఇదండి లైఫ్ సేవింగ్ మెజర్. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, దీన్ని అందరూ కూడా నేర్చుకుంటే కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.